దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We share our greetings in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినం వరకు దేవుడు మమ్మలను కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. We all give honor and glory to our Father, our God, for saving us all under His grace from last Sunday to today. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, So dear people of God, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. you all know that we are having the devotion about the Word of God in series. యోబు చెడుతనమును విసర్జించిన వాడు అనేటువంటి అంశం మీద మన యొక్క ధ్యానాంశం వెళుతుందండి. So we have been having the word about the 4 qualities what Job is having, and we have been discussed about the 3 qualities, and we have been now discussing about the 4th quality that he hates evil. చెడుతనమును విసర్జించుట అనేటువంటి అంశం మీద మనం కొన్ని వారాల నుంచి ధ్యానాన్ని చేస్తున్నామండి. From many weeks, from 2 weeks we are having the word of God. What is hating evil and what kind of evil we have to hate? మరొకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం గనక మీరు పెన్ను నోట్స్ దగ్గర పెట్టుకుని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వ్రాసుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాం. So dear people of God, wherever you are right now, we ask you to please open up your hearts and minds to listen to the word of God, and we'll be grateful to you if you could open up your Bibles and have the notes of the message. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, So today our word is about ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 13 నుంచి 21వ వచనం వరకు మీరు కొంచెం లేచురగా ఉన్నప్పుడు చక్కగా చదువుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. So dear people of God, today our source word is from Deuteronomy 22nd chapter from 1st to 21st verse. If you could read when you have the free time. ఈ సమయంలో వాక్యాన్ని ప్రారంభించక మునుపు స్థానిక దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. So before we start the word of God, we ask our sister Chini, my mother, to pray for the message today. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని, సంఘాన్ని, కుటుంబాలను, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వార్త మనం ఇచ్చిన ప్రతి బిడ్డలను కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనాలు. అలాగే తండ్రి నాని కుమారులలో ఉండి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా తండ్రి నాన్న ఆ చెడుతనం కొరకు తండ్రి అనేక వారముల నుంచి నాన్న మాకు తెలియపరచుండగా తండ్రి నాన్న మీ కుమారులలో మీరు నుండి తండ్రి అనేక మంది బిడ్డలు ఆయా ప్రాంతాల నుండి వర్తమానం వింటుండగా ప్రతి ఒక్క బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి తండ్రి, మీకు వందనాలు నాన్న. ఈ యొక్క నాన్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా తండ్రి ఆయురారోగ్యంలో ఆయస్థలంతో నేను కాపాడవలసిందిగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించున్నాం తండ్రి, మీకు వందనాలు. మీ కుమారులను మా రక్షకుడు యేసు నామములో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ తెరిచి చక్కగా ఒక మాట నాతో కలిసి అందరూ చెబుదాం. ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయము 13వ వచనం నుంచి మీరు 21వ వచనం వరకు చక్కగా మరి సమయం ఉన్నప్పుడు చక్కగా చదువుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. So dear people of God, once again we share you in Deuteronomy 22nd chapter from 1st to 21st verse. When you have free time, if you could read that verses, you can understand what our Heavenly Father is sharing to the people. ఇక్కడ 21వ వచనంలో చివరి లైన్ నేను చదువుతున్నానండి. So in 21st verse, let us consider the last sentence in 21st verse. అందరూ చెబుదాం, అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. So dear people of God, we ask you right now to please say this word with me. So you So you shall put shall put
this evil this evil away from among you. among you. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏమో పరిశీలన చేస్తున్నామంటే ఆ చెడుతనమును మీరు విసర్జించాలి. So dear people of God, here we see that God was been telling to the people that you shall have to put this evil away from you, away among from you. ఈ యొక్క 13వ వచనం నుంచి చదివితే అక్కడ మనకి ఏమి కనబడుతుంది? దేన్ని విసర్జించాలని మనం పరిశీలన చేస్తే వ్యభిచారం అనే దానిని మనం విసర్జించాలండి. So dear people of God, here if you could read from 13th verse to 21st verse, you can clearly understand what is that evil that God wants the people to put it away from them. కనుక ఇక్కడ వ్యభిచారము లేకపోతే జారత్వము అనే దానిని మనము విడిచిపెట్టాలండి. So dear people of God, if I want to share you shortly about that evil, the evil is that God was been telling to everyone to stay virgin. That means he was been telling to the people that you have to hate fornication, and you should have to hate adultery, and you should have to hate the prostitution. అసలు ఈ వ్యభిచారము చెయ్యాలనేటువంటి తలంపు అసలు ఎక్కడ పుడుతుందో ఒకసారి బైబిల్ పరిశీలన చేద్దామండి. So dear people of God, if you could study from 13th to 21st verse, you can clearly understand what God was been telling to them. So here God wants everyone to virgin until they get married to someone. They should have to be virgin. That means they should not involve into this adultery, prostitution and fornication. So today we want to share you about this evil, because we are staying in the church, we are God's people. We should have to hate this evil, and we should have to put it among from us. So to understand where this thought comes to do this evil, ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. in Matthew's 15th chapter 19th verse, వ్యభిచారములు హృదయములో నుండి వచ్చును, for out of the heart proceed evil thoughts, adulteries. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని హృదయములో ఈ వ్యభిచారము చేయాలనేటువంటి తలంపు పుడుతుందటండి. అది పుట్టే స్థలం ఏదంటే హృదయము. so dear people of God, to do this evil adultery, where it the thought come from is from the heart. It was created in the heart, this feeling created in the heart that you have to do this. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు కూడా చదివితేనండి. And also in Mark 7th chapter 21st verse, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి వ్యభిచారములను వచ్చును. Within out of the heart of men proceed evil thoughts, adulteries and fornication. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానవుని యొక్క హృదయములో నుంచి ఈ వ్యభిచారము చేయాలని, జారత్వాన్ని చేయాలనేటువంటి ఆలోచన పుడుతుందటండి. so dear people of God, in heart, from these two verses we have been clearly understood that this thought to do this evil come from the heart. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు మానవుడు ఈ వ్యభిచారము చేయాలని, మానవుడు జారత్వము చేయాలని ఈ దేహాన్ని దేవుడు మనకి ఇవ్వలేదండి. so dear people of God, we should all understand one thing, that is God was been given this heart to us in a special purpose, because he want to stay in our hearts. But what we are doing is we are creating the evil thoughts, and we are creating this kind of qualities to do adultery and prostitution, fornication. We were being creating these thoughts in our heart, but God was not given this heart to us to do this. దేవుడు మనలను రక్షించుకున్నది, దేవుడు మనలను ఒక సంఘములో పెట్టినది, దేవుడు మనలను ఈలాగున దేవుని యొక్క సంఘములో ఒక సభ్యురాలుగా చేసింది వ్యభిచారం చేయడానికి కాదు, జారత్వాన్ని చేయడానికి కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God was been given you this heart not to place any evil thoughts, not to place any thoughts to do the adultery, or not to do any thoughts to do fornication, because this is a shame to the God's name, because the people in the church were doing this. So dear people of God, God was been placed you in a church, God was been called you not to do this. He wants your heart.
కనుక అసలు ఈ దేహాన్ని మనకిచ్చింది ఎవరండి అసలు? So, dear people of God, if you could understand who gave us this body, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదామండి. in First Corinthians 6th chapter 19th verse, మీలో ఉన్న దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, which has God and which you are not in your own. కనుక ఈ యొక్క దేహము ఎవరి ద్వారా మీకు అనుగ్రహించబడిందంటే దేవుని ద్వారా ఈ దేహము మనకు అనుగ్రహించబడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this verse we have seen that you are not your own. That means the body, the flesh, whatever you are having right now is not your own. God was been given you that with a special purpose. కనుక ఆయన నీకు ఒక దేహాన్ని ఇచ్చాడు. ఎందుకోసం ఆ దేహాన్ని ఇచ్చాడు? So dear people of God, if you could understand why God gave you this flesh, why God was given you this body, అసలు నీకు ఇచ్చిన దేహం ఎవరి కొరకు? so dear people of God, what's the purpose why God given you the body, why God was given you these organisms, why God was given you heart, why God was given you mind, why God was given you these hands and all the things? For why? If you want to understand, ఈ 6వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెబుతుందో ఒకసారి చదువుదామండి. so the purpose why God gave you this body why God gave you these organisms were being clearly in 6th chapter, same 1 Corinthians 6th chapter 13th verse. We see in there that దేహము జారత్వం నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. Now the body is not for fornication, but for the Lord, and the Lord for the body. కనుక ఈ దేహము ఎవరి కొరకంటే దేవుని కొరకండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we made and we given up this flesh not for our own, for the Lord. కనుక దేవుడి దేహాన్ని నీకు ఇచ్చాడు అంటే ఆ దేహము జారత్వాన్ని చేయడానికి కాదు, ఈ వ్యభిచారాన్ని చేయడానికి కాదండి. So dear people of God, God gave you this body not to do fornication, not to do adultery. God was given you this body with a special purpose that He will stand for me, He will be for me. అసలు ఈ దేహము ఎవరికి దేహమై ఉన్నదో ఒకసారి పరిశీలన చేద్దామండి. So dear people of God, if you want to understand what our body stand for, ఈ యొక్క మొదటి కొరింథీ 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదామండి. in 1 Corinthians 6th chapter 15th verse, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? Do you not know that your bodies are the members of Christ? కనుక మనందరం కూడా ఈ దేహము ఎవరికి అవయవం ఉందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి మన యొక్క దేహము అవయవములై ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here the word was been telling us that your bodies are the members of Christ. That means God given this body to us to be joined in the Christ. కనుక యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క రక్తాన్ని ఎందుకు అర్పించాడు అంటే ఈ యొక్క దేహము ఆయనకి నీవు ఉపయోగిస్తావని ఆయన ఆ రక్తాన్ని అర్పించడం జరిగింది. So dear people of God, the reason why Jesus Christ was being crucified for us, why He was sacrificing His blood for us, the reason is He wants to save our body. He wants to save us so that our bodies will be useful for Him. కనుక ఈ దేహాన్ని దేవుడు మనకి ఇస్తే, so God was been given this body to us with a special purpose. ఈ దేహాన్ని మరలా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తముతో తనకు అవయవాలుగా మార్చుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God was been given us this body with a special purpose, and our Savior Jesus Christ was been bought us with His blood, and He made us His own. But we are being again looking back with what we have left. కనుక మీ దేహములో ఎవరు ఇప్పుడు నివసిస్తారు? So dear people of God, you have been clearly understood right now that your body is for Christ. So now to understand who is gonna stay inside of our body. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. In 1 Corinthians 6th chapter 19th verse, మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. Do you know that your body is the temple of the Holy Spirit, which is in you, which you have from God?
కనుక దేవుడు ఈ యొక్క దేహాన్ని మనకిచ్చాడు. ఆ దేహము ఎవరికి అవయములై ఉన్నవి? క్రీస్తుకు అవయములై ఉన్నవి. ఆ యొక్క దేహము ఎవరు నివసిస్తారంటే పరిశుద్ధాత్ముడు నివసిస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God was been given you this body to place His Holy Spirit in us. That means our body is the temple where Holy Spirit is have been staying inside. That's the reason why God was given you this body. But what we are doing is we are using it for our own purpose. కనుక ఈ దేహము దేవునిది, This body is God's, ఈ యొక్క దేహములో ఉన్న అవయవాలు క్రీస్తువి. and the organisms, whatever you are having, the heart and your mind, it's not yours. You have to use it for Christ. He bought your body, organisms with His blood, so that you will usage them all for His purpose. కనుక ఈ యొక్క దేహములో పరిశుద్ధాత్ముడు ఉండాలని తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన. దేవునికి మహిమ కలుగును So గాక. dear people of God, God has been given you this body with a special purpose, that is to place His Holy Spirit in us. That means we are not our own, we are God's. కనుక ఈ యొక్క దేహాన్ని ఏమిచ్చి మనలను కొన్నారో ఒకసారి ఆలోచన చేద్దామండి. So dear people of God, let's go through a few verses to understand how God was being bought our bodies. ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదామండి. In the 1 Corinthians 6th chapter 20th verse, విలువ పెట్టి కొనబడిన వారు, You are bought with a price, therefore glorify God with your body. కనుక మనము విలువ పెట్టి కొనబడిన వారమండి. so dear people of God, here we have been bought with a price. The reason why we bought with a price, because to glorify God. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదామండి. And also in the same chapter, 1 Corinthians 7th chapter 20th verse, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. You are bought with a price, be not the servants of men. కనుక మనం విలువ పెట్టి కొనబడిన వారమండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, in these two verses we have been clearly understood that we have been bought with a price. కనుక ఈ సందర్భంలో మా నాన్నగారు చెప్పినటువంటి ఒక విషయం నాకు గుర్తుకొస్తుందండి. I want to share an example with you what my grandfather was being shared. ఈ ఒక చిన్న పిల్లవాడికి తన తండ్రి ఒక మంచి ఓడను, అంటే ఆడుకునేటువంటి ఓడను తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడటండి. So there was a father and he bought a playing boat to his son. ఈ కుర్రవాడు ఏం చేశాడంటే ఒక రోజున అలాగా మరి గోదావరి దగ్గరికి వెళ్ళి, లేకపోతే రివర్ దగ్గరికి వెళ్ళి ఆ బోటుతో ఆడడం ప్రారంభించాడు. So his son took that boat, playing boat what his father bought, and he took it to the river and he was been playing there in the water. ఈ యొక్క ప్రవాహానికి అది కొట్టుకొని పోవడం జరిగింది. Because of the tides, because of the waves of water, his boat was sinking in that. ఒక రోజు నీ యొక్క చేపలు పట్టి ఆయన వలలో ఆ యొక్క ఓడ ఆ చేపలు పట్టి ఆయనకి దొరకడం జరిగింది. So as this boat was sinking in the water, so one day a fisherman, when he was fishing, he got this boat in his nets. కనుక అప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత, So after when this fisherman noticed that there is a playing boat. సరే ఈ బోటు మనకెందుకని ఒక ఆట వస్తువులు అమ్మేటువంటి ఒక షాపుకి అది అమ్మేయడం జరిగింది. So what this fisherman thought is, okay, what I will do with this playing boat. So as the boat was not damaged and it is looking so good, so what he done is he taken this boat and he sold it to a shop where they sell these playing tools, playing instruments for children. కనుక అప్పుడు ఆ యొక్క రోజున అలా బజారమట వెళుతున్నప్పుడు ఆ యొక్క షాప్ యొక్క షోకేసులో ఈ యొక్క వాడనత కురవాడు చూడడం జరిగింది. So one day what happened is his son, the boy who lost that boat, went to this shop
and he's seen the boat in the showcase. అప్పుడు ఆ యొక్క కొట్టువానితో అంటున్నాడయ్యా, ఈ బోటు నాదే. So when the boy noticed that boat, and he said to that shop owner that this is my boat. అప్పుడు ఆ షాప్ యజమానుడు అన్నాడు, ఇది నేను విలువ పెట్టి కొంత ధనాన్నిచ్చి కొన్నానయ్యా. So then the shopkeeper said to that boy that if it is even yours, but I have been bought it for a price from that fisherman. ఈ యొక్క వెంటనే ఆ కుర్రవాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. So then this boy went to his father. వెంటనే తండ్రితో చెబుతున్నాడయ్యా, నేను ఒక మన బోటు పలానా షాపులో ఉంది. So the boat what I was missed in the river, the boat sink in the river, I found it in the shop, in a shop. అప్పుడు తన తండ్రి వచ్చి, So then his father came to the shop. అప్పుడు ఆ బోటును మరలా తన కొంత వెల ఇచ్చి కొన్ని మరలా కుమారుడికి ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. So what that father have done is he came to the shop and he given some price, some money to the shopkeeper, and again he bought that boat. కనుక ఈ యొక్క బోటు ఇతనిదే. So actually the boat is that boy's. కానీ దాన్ని అతడు పోగొట్టుకున్నాడు గనక, But the boy was being lost his boat because the boat was sinking in the river. అది మరొక చేతిలోనికి వెళ్ళిపోయింది గనక, And then this boat went to another hands, that means to someone. మళ్ళా దానిని తిరిగి సంపాదించుకోవడానికి అతడు వెల ఇవ్వాల్సి వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. So to get it back, the boat, this boy's boat back, again he have to pay a price. కనుక దేవుడు మనకిచ్చిన దేహాన్ని మనము సాతానికి అప్పగించాం గనక, So yes, to understand this example to ourselves, God was been given this body to us, but we have been surrendered this body to Satan and did all evil and covered whole body with sins. కనుక ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క దేహాన్ని తిరిగి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత మరలా మనం కొనబడిన వారమండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, why we have to thankful to our Father is he was given this body to us, and we given this body to the Satan and have been covered whole body with sins, but he not left us. He again paid a price to us to get us back to him, and through the blood of Christ again God was being bought us, dear people of God, so that we have to give a great glory to our Father, our God. కనుక యేసు ప్రభు వారు తన యొక్క రక్తాన్ని ఇచ్చి నేను కొన్నారు గనక ఈ అవయవాలన్నీ కూడా యేసు క్రీస్తు వంటి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here what we have to understand is that God was being again bought you with a price, and now your all organisms, all your body was in the control of Jesus Christ, but we have to use our body for in a purpose where we have to glorify God, and we have to use all our body as the tools of Christ and have to proclaim his gospel and do his work. But what we are doing, dear people of కనుక ఈ God, కళ్ళు యేసు క్రీస్తువి. so if you could consider this body, this eyes belongs to Jesus Christ. ఈ యొక్క హెడ్ క్రీస్తు, The mind is Christ, ఈ యొక్క చెవులు క్రీస్తువి. and these ears what we are having is in the control of Jesus Christ, and this belongs to him. ఈ చేతులు క్రీస్తువి, And this our hands belongs to him, ఈ కాళ్ళు క్రీస్తువి. and these legs whatever we are having belongs to Jesus Christ. యావత్తు ఈ అవయవాలన్నీ కూడా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు గనక క్రీస్తుకి మనం అవయవాలమై ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what we have to understand here is that this body should be like a tool for Jesus Christ, because he bought us with his blood. That means we have been bought, and we have to be in the control of Jesus Christ. But if we would consider we have been living our honor, that means we have been day by day we have been slipping from the hands of our honor, Jesus Christ.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, through the blood of Christ was being bought all our body, and he bought us with a special purpose. The reason why he bought our body is to make the Holy Spirit to stay within us. కనుక మనము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నామండి. దేవునికి మహిమ So కలుగునుగాక. dear people of God, we are the temple of Holy Spirit. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేహము దేవునిది. So dear people of God, we want to tell you one more time that this body is not yours, it is God's, to glorify him. ఈ అవయవాలు క్రీస్తువి. And the organisms, whatever we are having, every organism is a tool of Christ. ఈ హృదయము And పరిశుద్ధాత్మకు నిలయమండి. దేవునికి మహిమ కలుగునుగాక. dear people of God, the heart what we are having right now is a temple of Holy Spirit where he is gonna stay. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీవు వ్యభిచారము చేసినప్పుడు, నీవు చారత్వాన్ని చేసినప్పుడు ఎవరిని ఈ యొక్క పనిలో నువ్వు పాల్గొంపజేస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. So dear people of God, we have been clearly understood right now that we are not our own. We have been bought for a special purpose to glorify God. But what we are doing with our body, that means what we have been bought for a special purpose, and we are living the purpose and the will of God, and we are thinking that this body is ours, and we are doing everything according to our wish. But here you have to understand one thing, that is, if you are doing a sin, or if you are doing adultery or any fornication, you are involving someone. కనుక అసలు వ్యభిచారం అంటే ఏంటి, చారత్వం అంటే ఏంటి ఒకసారి మీరు తెలుసుకోవాలండి. And I just want to share you the meaning of adultery and fornication. కనుక వ్యభిచారం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహమైన తర్వాత చెడు కార్యాన్ని చేయడం అనేది, దానిని వ్యభిచారం అని బైబిల్ సెలవిస్తుందండి. So dear people of God, here we can clearly understood that adultery is like if two, that means a woman and man who are married to their individual, and again they have been left their own and meeting with someone new, is adultery. ఈ యొక్క జారత్వం అంటే వివాహము కాకుండా ఒక యవనుడు చేసేటువంటి చెడు పనిని జారత్వం అని బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, fornication means that a boy and girl, before they get married, God was given everything. He was given a certain time for everything. But what here the boy and the girl were been doing is they were being, before the day comes, God arranged day comes, they have been meeting, and this is called as fornication. కనుక దేవుడు నిన్ను పుట్టించింది, దేవుడు నిన్ను రక్షించుకున్నది, దేవుడు నిన్ను సంఘములో పెట్టినది వ్యభిచారము చేయడానికి కాదు, జారత్వాన్ని చేయడానికి కాదండి. So dear people of God, God was been bought you. God was been given you this body not to do this adultery and fornication. God was been given you this body to glorify him and to be a tool of Christ, and to make his Holy Spirit to place within us, and so that he will guide us and lead us. And here what we are doing is we are living this purpose and doing this all strange things, and we have to share this word of God, because we have to aware every Christian that we are God's people. We should show the difference between others and we. And so that's the reason, if you have been saved, if you're already baptized, and if you're still doing this. కనుక ఇక్కడ ఈ కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు ఇలాంటి వ్యభిచారము, ఇలాంటి జారత్వాన్ని చేస్తున్నారని పౌలుకి తెలిసినప్పుడు ఆ జైలులో నుండి కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, when Paul was in the jail, when he was being aware that
the church in the Corinth was doing this all the things. So he wanted to guide them. He wanted to make them aware that the things whatever you are doing is not God's will. You are doing something against God. So with great pain, he was writing this letter to Corinthians, because a Paul, a servant of God, was got pain when he heard that God's people is doing this. But we have to understand one thing, that is, what is the pain of our God who bought us when we are doing this all? ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన కుమార్తె, రక్షించబడిన కుమారుడా, ఓ యవనుడా, యవనురాలా, నీవు వ్యభిచారము చేసావంటే, జారత్వాన్ని చేసావంటే, ఎవరిని దానిలో పాలుగంప చేస్తున్నావో బైబిల్ని పరిశీలన చేద్దామండి. So dear people of God, we are thinking one thing, that is, maybe I am only doing this fornication, maybe I am only participating in the evil things, but you are involving someone. If you are saved, you are involving someone, and who you are involving, let's ask the word of God. కనుక ఇక్కడ ఆ యొక్క 1 కొరింథీ రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 15 నుంచి 18 వచనం వరకు మనం చదువుదామండి. So dear people of God, in 1 Corinthians 6th chapter 15 to 18th verses. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. Do you know that the bodies are the members of Christ? Shall I then take the members of Christ and make them the members of an herald? God forbid. కనుక ఇక్కడ మోషే పాత నిబంధన గ్రంథంలో ఒక మాట చెప్పాడటండి. So Moses in the Old Testament, he said a word, that is, ఏమనంటే, ఒక వ్యభిచారము చేసిన స్త్రీ, ఒక జారత్వాన్ని చేసినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే వారు వ్యభిచారాన్ని చేశారో, ఎప్పుడైతే వారి యొక్క జారత్వాన్ని చేశారో, వారి ఏక శరీరం అని చెప్పి దేవుని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, one thing what you have to understand is, we'd like to share you directly, so shortly, that is, whenever you are doing some sin, or whenever you have been involved in doing this all adultery and fornication and different evil things, you are involving Christ and you are involving Holy Spirit, because they are staying inside of us. కానీ ఇక్కడ 18వ వచనంలో నేను చదువుతాను, అందరూ కూడా వినండి. So in 18th verse, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. So dear people of God, we want to say this word to all the Christians who have been saved, and all I would like to share to all the youth, young, who have been watching. Right now we want to aware you that you can do any evil things. You may be get a forgiveness from God for those, but if you have done, but he who commits fornication sins against his own body. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం, ఈ దేహము దేవునిది, ఈ దేహము క్రీస్తుకు అవయవమైనది, ఈ యొక్క దేహములో పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని నేర్చుకున్నామండి. So dear people of God, what we want to share you right now is like, your body is not your own. You have been bought with a price by God to glorify him, and you want to be a tool in Christ. And also your heart, what you are having inside of your body, is the temple of Holy Spirit. That means Holy Spirit is staying within us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విలుపల చేసేటువంటి పాపం ఈ అన్నిటికంటే చాలా ప్రమాదకరమైనది ఏంటంటే వ్యభిచారము, జారత్వము. So dear people of God,
you just have to understand one thing, that is the reason why God was being shared to the people that you have to take this evil among from you. The reason is because fornication and adultery is a very huge mistake. If you have done this, you have been doing harm to your own body, and you have been in a place where you not even get any excuse from the God, no any forgiveness, because you have been doing something against God, and you have been, you are responsible for being separated by God. కనుక ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె, ప్రియమైన యవనుడ యవనస్తుడా, నీవు జారత్వాన్ని చేస్తున్నావంటే, నీవు వ్యభిచారాన్ని చేస్తున్నావంటే దానిని తండ్రికి నువ్వు అంటిస్తున్నావు, కుమారునికి అంటిస్తున్నావు, పరిశుద్ధాత్మనికి కూడా అంటిస్తున్నావని జాగ్రత్తగా ఈ రోజు నువ్వు గ్రహించాలండి ప్రియమైన దేవుని కుమారుడ So dear కుమార్తె. people of God, to all the church who have been watching this message today, we'd like to tell you all one thing, that is, when you are doing a sin, when you are doing this fornication, when you are doing this adultery, you're not doing for you, because you have been having Holy Spirit in us, and you have been having Father with us, and we are having the Christ with us, but we have been involving them also in that sin. We have been involving those three because they have been within us. So dear people of God, you have to be aware when you are doing any evil things. You have to aware that Father is watching me, and Holy Spirit is inside me, and I was being bought by Christ by his own blood. You have been devastating them by doing all these evil things, dear people of God. అందుకనే 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ రాయబడుతుందండి. చదువుదాం ఒకసారి. In 1 Corinthians 3rd chapter 16th verse, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? You know that you are the temple of God, and the Spirit of God dwells in you. కనుక ఇక్కడ మీరు దేవునికి దేహమై ఉన్నారు, పరిశుద్ధాత్మనికి దేహమై ఉన్నారు, యేసు క్రీస్తు ప్రభువుకి అవయవమాయి ఉన్నారని మరొకసారి ఖండితంగా ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. so dear people of God, in 1 Corinthians 3rd chapter 16th verse, we haven't seen here that don't know that you have been the temple of God, where the Spirit of God, Holy Spirit, dwells in you. అందుకని అక్కడ ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తాను. So dear people of God, as Holy Spirit is staying within our hearts, and as we have been the temple of the Spirit, if we are damaging the temple by doing all these evil things, by doing this fornication, by doing this adultery, and getting these evil thoughts and involving them in that evil, we have been damaging the temple of God. We have been if we do this, God was been said one thing, that is, I don't leave the people, I don't forgive the people who damages the temple of God. So that's the reason we have to be aware right now that are we damaging the temple of God. అందుకనే ఈ దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడండి. So dear people of God, to make you understand, would like to share your words. అందుకనే ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చక్కగా చెబుతున్నాడండి. So dear people of God, we should have to be thankful to the word of God, because in word of God we can find everything. Now we're going to show you a words from 1 Corinthians 7th chapter 2nd verse. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. Nevertheless, to avoid fornication, let every man have his own wife, and let every woman have her own husband. కనుక ఈ సంఘములో ఈ జారత్వము జరగకూడదని, సంఘములో వ్యభిచారము జరగకూడదని ఒక వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, as this fornication, as this adultery, to avoid this, God was arranged a system, it's called marriage, to make everyone to stay with their own husband and own wife. కనుక ఎప్పుడు
దానికి ఒక మైనార్టీ తీరిన తర్వాత, ఒక అమ్మాయికి మైనార్టీ తీరిన తర్వాత, ఒక అబ్బాయికి మైనార్టీ తీరిన తర్వాత ఒక తల్లిదండ్రుల వారికి వివాహాన్ని చేయమని బైబిల్ సెలవిస్తుందండి. So, dear people of God, there is a certain time when we have to marry. For example, if you take in India, we consider ourselves that to get marriage we have to cross the minority and we have to become the major. So a girl gets major when she is 18 years and a boy gets major when he is 21 years. So when they have crossed, when they have been become majors, then only they have to marry according to the rule of government. And also the Bible even say us the same, that there is a certain time that God is arranged a system called marriage. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం అయిన తర్వాత సంఘములో ఉండి ఒక స్త్రీ వేరే పురుషునితో, ఒక పురుషుడు వేరే స్త్రీతో కలిసి జీవించటం అనేది వ్యభిచారం అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. So dear people of God, when we have been saved through the blood of Christ, when we have been called by God, when we are being in the church, and when we have been in a legacy of God's people, and when we have been the children of God's people, the only one thing what we have to aware, one thing, that is Bible was been telling us that you should not do this fornication and adultery. You should not give any place to them. So everyone have to stay with their own husband and wife. There should not be any relationship between others. If you are having that relationship, then you are doing the fornication and adultery, which is a very huge sin. ప్రియమైన దేవుని యవనుడా, యవనస్తురాలా, సంఘములో ఉన్న యవనులారా, యవనస్తులారా, మీరు మీ తల్లిదండ్రులు మీకు వివాహము చేసే వరకు ఈ యొక్క యవన బిడలు, ఈ యొక్క యవన కుమార్తె వేరే పురుషునితో కానీ, యవన కుమారుడు వేరే స్త్రీతో కానీ ఏ విధమైనటువంటి కలయిక పెట్టుకోకుండా ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, to all the young who have been watching right now, we want to aware you right now that you should not do any adultery and fornication before you get married. You know, God has been arranged a system for marriage to make you avoid from all these things. So dear people of God, what we want to share you right now, to all the young who have been watching right now, that you should not involve in this adultery and fornication until you get married, until you get your own. By marriage you are going to get your own, but before marriage you are having relationship, but she not become your own. But at the time you both meet, it's called a sin, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేహము దేవునిది. So dear people of God, one more time we want to aware you right now that your body is not your own, it's God's. ఈ యొక్క దేహము క్రీస్తు రక్తము చేత విలువ పెట్టి కొనబడినది. So dear people of God, your body was been bought by Christ by paying a price. He bought us through his blood. ఈ యొక్క హృదయము పరిశుద్ధాత్మకు నిలయం అండి. And also dear people of God, the heart what we are having right now is the temple of Holy Spirit, where our Holy Spirit going to dwell within us. అందుకనే దావీదు మహారాజు ఒక గీతాన్ని ఆలాపన చేస్తాడండి. So dear people of God, that's the reason there is a psalm what King David was being shared. 51వ అధ్యాయము 10-11 వచనాల్లో, In 51st chapter 10th and 11th verse of Psalms, 51st chapter 10th and 11th verse. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. Create in me a clean heart, O God, and then renew a right spirit with me. Cast me not away from your presence, and take not your Holy Spirit from me. కనుక నాతాన్ అనేటువంటి ప్రవక్త వచ్చి ఈ యొక్క దావీదుతో చెబుతున్నాడు, ఆ వ్యక్తివి నీవే. So dear people of God, Nathan came to King David and he shared with him that you are the one who have done the mistake that prosecute. వెంటనే అతడు దాచుకోలేదండి. So then King David have not tried to cover his sin. He said immediately, yes, that prosecute is myself, me.
అప్పుడే ఈ 51వ కీర్తన రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So then he started writing this psalm, a prayer for forgiveness and cleaning. అక్కడ నాకు మా నాన్నగారు మా అమ్మగారు పాడినటువంటి ఒక శరణం గుర్తుకొస్తుందండి. There is a song what my grandfather used to sing every time. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. So dear people of God, the meaning of the song is, please forgive me and clean. I am confessing what I have done before you. So Father, please don't leave me, call me back. Don't take this spirit from me. కనుక దావీదుకు అర్థమైపోయింది, ఈ దేహము దేవునిది, ఈ దేహాన్ని నేను పాడు చేశాను, ఈ దేహములో ఇక పరిశుద్ధాత్ముడు ఉండడు. So dear people of God, here we see that King David was aware one thing, that is, this body belongs to God, but I have done something against God. I used this body for my purpose and I have done something adultery. I have done the fornication. So he was being confessed himself before God and he was being for asking a prayer of forgiveness. కనుక ఆ ఆత్మ నాలో నుంచి వెళ్ళిపోయిందంటే నేను ఇంక ఏమీ చేయలేను. So dear people of God, he was clearly understood that if this spirit go away from me, because I have done something against God, if this spirit go away from me, then definitely I will become a zero. I can't do anything. Dear people of God, one thing what we want to share you right now is what God was being done through King David, all the great things he have done through his spirit inside him. So dear people of God, now he have done something, so he was afraid whether the spirit will go away from him. The same thing what we have to remember one thing, that is, if the spirit inside us go away from us, we will become a zero, that we will become a worthless. కనుక ఒకనొక రోజున ఆ రోజున ఎలుగుబంటిని చంపగలిగానంటే, ఆ రోజుని సింహాన్ని చంపగలిగానంటే, ఆ రోజు గొలియాతుని చంపగలిగానంటే కేవలము నాలో ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, you know that one day King David was being killed a bear, and also he was killed a lion, powerful lion, and he was killed the Goliath. Do you know how he was killed? He is through the spirit inside him. God have done, but not he. But now he was being afraid that, okay, I have done something against God. Now it's time for us to forgiveness, that God don't take away the spirit from me. కనుక వెంటనే అతడు ఈ యొక్క దేవుని వైపు తిరిగి, నాన్న ఇదిగో నీ ఆత్మను నాలో నుంచి తీసివేయకని చక్కగా దేవుని దగ్గర క్షమాపణ అడిగాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what King David have done is, he himself confessed before God and he accepted that, God, I am that man who have done the mistake, who have done something against you. So please forgive me and don't take the spirit away from me. అందుకనే దేవుడు యొక్క దావీదు గురించి ఒక మాట అన్నారండి. So that's the reason God was said a great word about King David. ఈ ఉరియా భార్య విషయంలో తప్ప ఈ యొక్క దావీదు మరి ఏ విషయంలో కూడా అతడు నాకు నమ్మకమైన వాడని సెలవిచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God was said a great word, that is, King David have done a mistake in case of only that Uriah's wife, who he was cheated him and taken his wife. So in that case only he have done some mistake, but in all among in that mistake only he have done something against me, but he was being in all was so faithful to me and is a great servant. కనుక అందుకనే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనముల వాక్యం ఇలా సెలవిస్తుందండి. And in Proverbs 28th chapter 13th verse we see there, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. He who covers his sins shall not prosper, but who confess and forsakes them shall have mercy. కనుక అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు.
So, dear people of God, who have been cowards his sins shall not prosper. కనుక వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుడు నిన్ను మరలా స్వీకరించి తన ఆత్మను మరలా నీకు తిరిగి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, like the prayer what King David have done, whenever we have been done some mistake, whenever we have done this all evil thoughts, evil things, what we have to do is we have to confess before God and we have to accept all our sins without hiding anything within us. When we ask this prayer, God will definitely going to bless us. He gonna forsake us and also show his mercy, and he won't take his spirit from us. కనుక ఇక్కడ ఒప్పుకున్న దావీదును చూసామండి. So here we have seen that King David who accepted his sin in this fornication and adultery. అలాగనే సంసోని జీవితంలో తన యొక్క ఆత్మ ఉన్నంత సేపు గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఆత్మ లేకున్నప్పుడు తన చివరికి ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయాడండి. So dear people of God, if you could consider, you know what I would like to share you all is that this fornication and adultery is a very huge sin. Because if you could consider the life of Samson, what happened is he was being a powerful man. He is a very powerful man in the country because his God's spirit is within him. He was doing this all great things only because of the spirit inside him. But when he was being involved in this adultery, God was taken his spirit back. So then he became zero. There is no any power within him. The people started shaming him. People started abusing him. He was getting angry on them, but he can't do anything. The reason is because God was taking his spirit. But when he was being confessed again before God and accepted all the sins what he was done, and he was not hiding anything inside him, God was been again gave him the spirit back. Dear people of God, that's the consequences what we face by fornication. When you do a fornication, when you do adultery, you will become a zero. Whatever the work you are doing, it won't work out. And whatever you have been, your health starts damaging and you will be down day by day. ప్రియమైనటువంటి దేవుని కుమారుడ కుమార్తె, సంఘములో ఉన్నటువంటి కుమారుడ కుమార్తె, సంఘములో ఉన్నటువంటి యవనుడా యవనురాలా, ఇప్పుడే ఈ వ్యభిచారమని విడిచిపెట్టండి. ఇప్పుడే యొక్క జారత్వమును ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపపడండి. దేవుడు మిమ్మలను కాపాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, to all the young who have been watching and to all the church, we would like to share you that please don't allow this fornication and adultery to overtake you. Don't allow your heart to think your heart to have these thoughts, evil thoughts. So you have to live everything like King David. If you have done till now, please confess and you take an oath today that I will not go to this, I will not give the place for this sins in my heart, in my body. అందుకనే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుందండి. In Colossians 3rd chapter 5th verse, జారత్వమును చంపివేయుడి. Modify therefore your members upon the earth fornication. కనుక అందుకనే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుందంటే, ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, ప్రియమైన యవనుడా యవనురాలా, ఈ యొక్క వ్యభిచారాన్ని, ఈ జారత్వాన్ని వెంటనే మీరేం చేయాలంటే చంపివేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, in God's name, we are asking you right now, please kill this fornication and adultery. Do not allow them to come into your hearts. Do not get the thoughts to do them. You have to kill them right now. అందుకే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో మొదటి మాటలు ఇలా సెలవిస్తుందండి. So in 1 Corinthians 6th chapter 18th verse, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. Flee fornication. here we see that please avoid and be far from this fornication. It's a warning. అలాగే 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం
3వ వచనంలో ఉందండి. And in 1 Thessalonians 4th chapter 3rd verse, మీలో ప్రతివాడును జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. For this is the will of God, even your sanctification should abstain from fornication. కనుక దేవుడు చెబుతున్నాడని ఈ జారత్వమునకు, ఈ వ్యభిచారమునకు దూరముగా ఉండండి. dear people of God, being far from fornication and adultery is not a command from a preacher, is not a command from a pastor, servant of God. It was the command from our heavenly Father, our God. He was been sharing us right now that please avoid and be far from this fornication and adultery. అసలు దేవుని చిత్తం ఏంటంటే, ఒక సంఘములోకి వచ్చినటువంటి ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఒక యవనుడు, యవనురాలు ఈ వ్యభిచారమునకు, ఈ యొక్క ఈ జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తం అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, it's the will of God and it's the command, it's a great order from our Father, our God, that a person who have been saved, who have been called by God, who have been in the church, they should be far from fornication and adultery. Dear people of God, we have to share this right now, that even the people who have been coming to the church, they were doing this, and the people who have been believed God, they have been doing this. So we have been, because of them, God's name is getting blame in others. Dear people of God, we should all aware, and also to the young who have been the children of the God's people, you should also be like your parents. If your parents were going to the church, if you are even not baptized, but you have to understand one thing, that is, I belongs to a Christian family, I belongs to a saved family, so I should not do this. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుందండి. So dear people of God, in 1 Corinthians 6th chapter 9th and 10th verses, దేవుని రాజ్యమునకు జారులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. Do you know that unrighteous shall not inherit the kingdom of God, but not deserve the adulteries? చూడము, ఇక్కడ వ్యభిచారులైనను, జారులైనను, పురుష సంయోగులైనను, స్త్రీ సంయోగులైనను ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. so dear people of God, we have to be clearly understand here one word, that is, inherit the kingdom of, they will not inherit the kingdom of God. That means they don't even have the eligibility to stay in the kingdom of God. Dear people of God, the reason why we share the kingdom of God is like, when Jesus Christ was been coming, the people who rise from here is who have been in the kingdom of God. The people who have been in the kingdom of the God, only the people who will be in the paradise. But here what we want to share you is, having this adulterous and who have been doing this all adultery and fornication, they will not be in the kingdom of God. They will be out of the kingdom of God. If you are out of the kingdom of God, you can decide here in this earth that I am not going to be in the heaven. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారులైనను, ఈ యొక్క జారులైనను దేవుని రాజ్యమునకు వారసులు కాదు. So dear people of God, here the fornicators and also these adulterers do not have the place in the kingdom of God. అక్కడ ఇంకో కొత్త మాట చెప్పాడండి. So here we have seen a new word. ఈ యొక్క పురుషుడు వివాహం చేసుకోవడం కానీ, స్త్రీ వివాహం చేసుకోవడం కానీ, ఈ వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. So dear people of God, here we see a new word, that is, the pure Christianity is like not marrying the same genders. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పురుషుడు వివాహం చేసుకోవడం, స్త్రీ వివాహం చేసుకోవడానికి దేవుని యొక్క గ్రంథము దేవుడు నిషేధించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, to the world right now, we would like to share you one thing, that is, we see right now that a man is marrying man and a girl was been marrying a girl. But here we see that when God was made Adam, then he made
opposite gender to him. So then he married to them. So the word of God was being so straight that there is no any permissions. There is no any allowance for any same gender marriages. కనుక ఇక్కడ ఏమి చెబుతున్నాడంటే స్త్రీ ధర్మాన్ని జరిగించాలి, పురుషుని యొక్క ధర్మాన్ని జరిగించాలని ఇందాక మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో చదివామండి. So dear people of God, so please pardon. So here we 7వ అధ్యాయం 2వ వచనంలో, so in 7th chapter 2nd verse we have been seen there that అక్కడ స్త్రీ ధర్మాన్ని జరిగించాలి, పురుష ధర్మాన్ని జరిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, there we have seen that we have to do our mankind's ourselves. అలాగే గలతీయులకు రాస్తున్నటువంటి పత్రిక In Galatians 5th chapter, ఆ 19వ అధ్యాయం 20వ వచనంలో ఏమని ఉందంటే, in 19th to 21st verse, జారత్వము దేవుని రాజ్యమును స్వతంత్రించు కనుక జారత్వము గాని వ్యభిచారాన్ని గాని చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని ఖండితముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in Galatians 5th chapter 19th to 21st verse, we have been seen here that the people who have been doing this all fornication and adultery, they will not be in the kingdom of God. They will be out of kingdom of God. The consequence what we face here is that, again I would like to share with you all that the people who rise when Christ is coming and the people who will be in the paradise are the only one who have been in the kingdom of God. But if you do this all, you will be out of kingdom of God. That means you are not in God's will. Maybe God's grace is on you, but you are not God's. ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె, ప్రియమైన యవనుడు యవనురాలా, మీరు దేవుని రాజ్యములో మీరు ప్రవేశించారు గనక ఈ దేవుని రాజ్యములో వ్యభిచారులకు గాని జారులకు గాని స్థలము లేదండి. So dear people of God, if you have been in the kingdom of God, and when even in the kingdom of God, if we are doing this all these evil things, adultery and fornication, then God will bring us back where we have been come from. And next what we all get what the huge consequence what we're going to face is, we will not be in God's will. When if God wants to give something to others, we will not be in the God's list. We will be out of kingdom of God and also out of the mind of God. కనుక దేవుని యొక్క రాజ్యానికి కూడా వారు వారసులు కాదండి. So dear people of God, we will not have the eligibility and will become worthless to stay with God. అందుకని అలాంటి వారికి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో ఇలా సెలవిస్తున్నాడండి. In Hebrews 13th chapter 4th verse, చివరి మాట చదువుదామండి. last verse we'd like to read for you. వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. Whoremongers and adulterers God will judge. కనుక ఎవరైతే వ్యభిచారాన్ని చేస్తారో, ఎవరైతే జారత్వాన్ని చేస్తారో, రేపు వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడండి. So dear people of God, if we are doing this adultery and fornication, God is gonna judge us. We have to face the judgment day. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనములు అంటాడు. In Revelations 22nd chapter 15th verse, వ్యభిచారులు ప్రేమించు జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. Whoremongers and the adulterers whose vow loves make them light. కనుక రేపొద్దున మనము వ్యభిచారము చేసినట్టయితే, జారత్వాన్ని చేసినట్టయితే దేవుని యొక్క రాజ్యము వెలుపల ఉండవలసి వస్తుందండి. జాగ్రత్త సుమ, ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె, ప్రియమైన యవనుడా యవనురాలా. so dear people of God, to all the young, to all the genders, to all the church, what we would like to share you right now is in Revelations 15th chapter, 22nd chapter, 14, 15 verse. If you go through, here we see that if we are doing these all evil things, adultery and fornication, God will make us to stay outside of the heaven gates. అలాగే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. And also in Revelations 21st chapter 8th verse, వ్యభిచారులను అగ్ని గంధకములతో మండు గుండముల పాలు పొందుదురు.
which is the second death. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారందరికీ రేపు తీర్పు జరగబోతుంది. అలాంటి వారందరూ వెలుపల ఉండబోతున్నారు. అలాంటి వారందరూ కూడా అగ్ని గంధకాల్లో వేయబడబోతున్నారండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, we would like to share a word, that is, who face a judgment? The people who have done sins, the people who have done mistakes, the people who have been confessed all the evils, and the people who have done the evils, they are the one who are going to face the judgment. But if we are clean, if we are not allowed any evil thoughts, evil things in us, then we no need to face any judgment. We will be directly go to the God. But if we do this, we're gonna face the judgment, and we're gonna stay outside of the gates of heaven. And here what we have been thinking is, there is one death, this death will take us to heaven. But if you done this all, there will be another second death for you. That means you will be thrown down to the hell, where you gonna face one thing, that is, the insect don't kill and the fire don't stop. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మీరు తీర్పును తప్పించుకోవాలంటే, రేపు మీరు వెలుపల ఉండకుండా ఉండాలంటే, రేపు అగ్ని గంధకాల్లో వేయబడకుండా ఉండాలంటే, ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, ఈరోజు దేవుడు నీకుతో మాట్లాడారు. ప్రియమైన యవనురాలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఒకవేళ ఏదైనా వ్యభిచారము మనం చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రియమైన యవనస్తులారా, ఏదైనా జారుత్వాన్ని చేస్తుంటే క్షమాపణ అడగండి. దావీదుని క్షమించిన దేవుడు ఈరోజు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, in God's name, we have been saying these words to you all. We have been shared you the consequences, what we're going to face doing these evil things. Dear people of God, we are not going to get any gift by doing these all evil things. We're not going to get any reward for this. We're going to pay consequences. The consequences are, we will be out of the kingdom of God, and we have to face the judgment, and we'll be out of the gates of heaven, and also we will be having the second death, that means we'll be thrown directly to the hell. So do you all need this? We don't need this, dear people of God. This is not God's will that you have to pay this. God is loving you. God is caring you. That's the reason today God have been talking to you through this word. We have been sharing you right now. If the young who have been youth, who have been doing this fornication and adultery, please confess right now to God. And if any church have been doing this all, please, we ask right now to confess. Like how King David was been confessed and he was forgiven. He have not hidden anything. Right now what we want to share with you all right now is, please, you also confess and you also ask the forgiveness right now. And also you should be every time aware whether this adultery and this fornication, to do this adultery and fornication, it was created in our hearts. So you have to be careful about your heart. Only one thing is, you have to make Holy Spirit to stay within your hearts. Not anything should not overtake him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. so God is loving you. దేవుడు మీతో మాట్లాడారు. God was being talked to you right ఇవి నా now. మాటలు కాదండి. This is not my words. ఇది పరిశుద్ధాత్ముడు నాలో ఉండి మీతో మాట్లాడాడు. These words, whatever we have been shared you right now, is not the words of our own. It was being spoke to you all through the Holy Spirit. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, So dear people of God, ప్రియమైన యవనురాలా, to all the young, కళ్ళు మూసుకోనండి. let's all pray. ప్రార్థన చేద్దాం. Let's all pray. దావీదు dear వలె, people of God. దావీదు చక్కని గీతాన్ని, ఆ యొక్క 2వ వచనాన్ని మనం పాడదామండి. So dear people of God, one more time, we ask you to స్థానిక దైవచందాలు ఆ పాటను పాడుతుండగా మనం ఆలకించుదామండి. So dear people of God, we all see in 51st chapter, we see the forgiveness and the prayer of King David. He was been asking God, please God, forgive me, do not take this spirit away from me, please show your grace, please show your mercy, please. He was been pleasing God, and we have been saying a song. Please everyone involved with this song, what our sister is going to sing. దావీదు రాజు దీనుడవైడా, దావీదు రాజు దీనుడవైడా, అవనిలో పొందిన విశ్వాస
దేవానివే నన్ను సమకూర్చితివే, దేవానివే నన్ను సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, So dear people of God, ప్రియమైన యవనుడా యవనురాలా, to all the young, ఈ సమయంలో so right now, నేను ఏదైనా ఇలాంటి కార్యం చేస్తుంటే క్షమించని దావీదు వలె అడుగుదామంటే, so let's all confess, Father, we have been done, if we have done these evil things. ప్రియమైన యవనురాలా యవనుడా, So all the young, if you have done this all evil things, మన అతిక్రమములు దాచిపెట్టుకోవద్దండి. do not hide your sins within you, confess them right now. ఒప్పుకొని విడిచిపెడదామండి ఈ రోజు నుంచి. Let's all confess before God and let's leave them right now from us. దావీదుని కనికరించిన దేవుడు, The God who have been shown the mercy and grace on King David, ప్రియమైన దేవుని కుమారుడే కుమార్తె మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. the same God is looking into you and he has been loving you right now. దావీదుని ప్రేమించిన దేవుడు, The God who has been loved David, ప్రియమైన యవనుడా యవనురాల మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. God has been loving you all, dear young. తండ్రి, Father, ఈ సమయంలో right now, అలాంటి కార్యాలు నాలో మాలో ఉంటే ఇప్పుడే తొలగించున్నాను. Father, we are requesting, we are pleasing you right now. If we are having this kind of qualities, these evil things within us, please clean us and take this all away from those, Father. తండ్రి, ఈ వాక్యం వింటున్నటువంటి యవనులలో యవనురాండ్రితో ఈ లక్షణాలు వారిలో ఉంటే తొలగించు తండ్రి. Father, if any young who have been watching this message right now, if they are having these evil thoughts in them, if they are having, if the evil inside them was creating this kind of intentions inside of them, we ask you right now to please kill them, Father, and take them away from everyone. ఈ సమయంలో మమ్మలను ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని మీ యొక్క రాజ్యానికి మమ్మలను వారసులుగా చేసుకోమని మీ కుమారుని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Father, we all believe and we all believe with faith that the people who have been watching this message right now and the people who have been with us right now, we all will be in your kingdom and you will not leave us, Father. We all believe and give up this all prayer in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు యేసు క్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Once again, we share you our greetings and also thank you for watching and for taking your time to listen to the Word of God. And we thank the Holy Spirit within you who have been made you to watch this. And we praise God for this great opportunity. And we all share you greetings one more time in the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే ఆదివారం మరొక అంశంతో మనం కలుసుకుందాం. So let's all meet again in God's will with another message. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడయుండును గాక. May God's grace and God's abundant love will be with you all until we meet again. ఆమేన్. Amen.